మీరు ఒంటరిగా ఉన్నారా? నా తల్లిదండ్రులు, ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు దూరం అయ్యారని బాధపడుతున్నారా? ఈ లోక ప్రేమను నమ్మి మీరు మోసపోయారా? లేదంటే ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని మీరు తక్కువగా అనుకొని నేను ఒంటరిని అని చెప్పి చింతిస్తున్నారా? వివాహ జీవితంలో మీరు ఒంటరిగా ఉన్నారని మీరు దిగులు పడుతున్నారా? లేదు, భర్త చనిపోయి నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు ఇది దిక్కులేరు అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ప్రాణంగా ప్రేమించే వ్యక్తులను దూరమయ్యారని చెప్పి ఇంకా ఈ జీవితం నాకు వద్దు, నేను చాలా ఒంటరిగా ఉన్నాను ఈ లోకంలో అని చెప్పి నిజంగా మీరు నిరాశతో ఉన్నారా? అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేను. ఈ వాక్యం కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి భయాందోళనలో ఉన్నా, ఎటువంటి దిగుల్లో ఉన్నా, ఎటువంటి నిరాశలో ఉన్నా, భయంకరమైన ఒంటరితనం నిన్ను వేధిస్తున్నా, దేవుడు ఒక్కటే మాట్లాడుతున్నాడండి, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడునై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే అని చెప్పి దేవుని వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని విని నమ్మి విశ్వసించి ప్రభు పాదాల యొక్క సరి మీరు వచ్చినట్లయితే ఆయన తప్పకుండా మీ ఒంటరితనాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. శుభ్రా మీకు అందరం. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని విని నమ్మి విశ్వసించి ప్రభా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభా, ఒంటరితనం, ఆందోళన, దిగులు, నిరాశ, చింత నుండి వాళ్ళకి విడుదల దయచేయండి. మోషేకి యెహోషువకి మీరు ఎలాగైతే తోడై ఉన్నారో ప్రభా, అదేవిధంగా ప్రభా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా మేము ఒంటరిని, మాకెవరు సహాయం చేసే వాళ్ళు లేరు, మాకెవరు లేరు అని ప్రభా బాధపడుతున్నారు ప్రభా, తోడై ఉండండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరాలను మీరు తీర్చమని అడుగుతారు. ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే ఒక తీర్మానంలో ఇచ్చి ఉన్నారో ప్రభా, ఆ తీర్మానాన్ని స్థిరపరచండి, బలపరచండి. బిడ్డలను ప్రభా మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే చెల్లించుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకునే నామమున తండ్రి. ఆమేన్.